మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఈడీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ మధ్య కుంభకోణానికి సంబంధించి సుదీర్ఘ కాలం అనేక మంది వ్యక్తుల్ని విచారించిన తర్వాత అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి తలుపులు ఈడీ కొట్టబోతున్నట్లు సమాచారం అయితే చాలా బలంగా వస్తుంది. ఈ విషయం ఎంత మేరకు వాస్తవం, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. సో మొత్తానికి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ దగ్గర వరకు వచ్చినటువంటి ఈడీ ఇక మీదట జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా అడుగుపెట్టబోతుంది. ఇప్పటిదాకా సిట్టు చేయలేదు సాహసం ఈడీ చేయబోతుందని చెప్పేసి వార్తలు అయితే బలంగా వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం ఈ విషయంలో? అంటే చెక్మేట్ అంటే క్లైమాక్స్కి వచ్చిందా సినిమా. అంటే ఈడీ అయినా లేకపోతే సిట్ అయినా, అదే సిఐడి కావచ్చు, ఏసీబీ కావచ్చు, దర్యాప్తు సంస్థల్లో ఈ లిక్కర్ కేసులో లేదు ఇతర కేసుల్లో ఓ పద్ధతి ప్రకారం కొట్టుకుంటూ వచ్చారు. వాడేంట్రా పండు ఏదంటారు చూసావా, గులాబీ అంటూ కట్టినట్టు లేదా చక్కగా గోడ కట్టినట్టు అట్లా కొట్టుకుంటూ వచ్చారనో ఎందుటో సినిమా డైలాగ్ అది. అతడు అట్లాగే ఇప్పుడు ఈడీ కానీ సిట్ కానీ ఇవన్నీ కూడా పరస్పరం సమన్వయం చేసుకుంటున్నాయి, ఒకళ్ళదొకళ్ళు మరి షేర్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు మనం చూసాం చెక్మేట్ అనే పదం ఎందుకు వాడాను. చదరంగం చెస్లో మామూలుగా ఏముంటాయి, అవి రూట్స్, పాన్స్, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నైట్స్, తర్వాత క్వీన్, అంటే ముందు బంట్లు ఉంటాయి, తర్వాత శకటాలు, అశ్వాలు, గజాలు అన్నీ కొట్టుకుంటూ చివరికి క్వీన్ అదే మినిస్టర్, ఆ తర్వాత కింగ్, అతనికి చెక్ చెప్తారు. ఇక అతన్ని కదలనీయకుండా చేస్తారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చెక్మేట్ అంటే అర్థం అదే అనమాట. దిగ్బంధనం చేశారా, మొత్తం అందరినీ కొట్టుకుంటూ వచ్చారా. ఇప్పుడు పిఏ కేఎన్ఆర్ నిన్న తాజాగా మీరు చూశారు కదా, అసలు ఏ విధంగా అతను వసూళ్ళు చేశాడు, ఎలా మనీ లాండరింగ్ చేశాడు, పెద్ద ఎత్తున అసలు ఏదో రేటు కట్టి వసూలు చేశాడని, టికెట్లు కూడా అమ్ముకున్నాడని. అంటే ఒక సాధారణ 10,000 రూపాయల జీతగాడు ఏదో జర్నలిస్టు జగన్ పిఏ కాగానే, జగన్ ముఖ్యమంత్రి కాగానే కార్ల షోరూమ్ యజమాని అవ్వడం ఏంటి, భారీ అకౌంట్లో 20 కోట్లు రావడం ఏంటి, 10 ఎకరాలు ఒక చోట, 10 ఎకరాలు ఒక చోట, బెంగళూరులో విల్లాలు, ప్లాట్లు, తాడేపల్లిలో విల్లా, ఎక్కడి నుంచి వచ్చాయి అసలు ఒక పిఏకి ఇన్ని 100 కోట్లు. అంటే ఇప్పుడు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అరే అసలు 4 కంపెనీలు పెట్టాడు కొడుకు రోహిత్ రెడ్డి, స్కూబా అని, గ్రీన్ ఎనర్జీ అని, కోడల పేరిట భూములు. అంటే ఇప్పుడు ఒక ఓఎస్డి ఎంత అతని జీతం, లేకపోతే సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి సెక్రటరీ ధనుంజయ రెడ్డి, అతను కూడా ఏంటి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో భార్య పేరిట, మరదల పేరిట, లేకపోతే ఆయన బినామీ ఎవరో శ్రీధర్ అని. అంటే వీళ్ళందరినీ కొట్టుకుంటూ వస్తూ చివరికి ఎక్కడికి వచ్చింది, ఫైనాన్స్ డైరెక్టర్ బాలాజీ గోయిందప్ప. ఇది యాక్చువల్గా ఏంటంటే ఏపీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు ఏదో ఒక 3,600 కోట్ల మీద నడుస్తుంది. నెలకెంత 60 కోట్లు ఏం వసూలు చేశారు, రోజుకు 2 కోట్లు. అంటే మద్యం కేసు ఒక్కొక్క కేసు నుంచి 150 నుంచి 600 వసూలు చేశారని. దాంట్లోనే ఇప్పుడు ఈ లెక్క తేలింది. అంటే మనీ ట్రయల్ దొరికింది. ఈ ఇచ్చిన వాళ్ళు ఈ డిస్టిలరీల యజమానులు ఏం చేశారు, క్యాషే ఇస్తూ ఒక్కో సందర్భంలో బ్యాంకులో వేశారు. ఎక్కడ అది మిథున్ రెడ్డిది పట్టుకున్నారు. ఏంటి ఆ ఖాతా, అది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్. 5 కోట్లు పడితే మిథున్ రెడ్డి ఏమంటాడు, మేము అవి మళ్ళీ వెనక్కి ఇచ్చేసామంటాడు. అంటే నెలకి అతనికి 5 కోట్లు ఇచ్చారని, విజయసాయిరెడ్డికి కూడా మొదట ఒక 2-3 నెలలు ఇచ్చారని, తర్వాత అతనికి ఎగ్గొట్టారని, రాజు కసిరెడ్డి సాయిరెడ్డికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇదంతా నా ప్లాను, నా కష్టం. ఆ గొడవ వల్లే ఇదంతా బయటకు వచ్చింది. సాయిరెడ్డే దీన్ని బదులు కొట్టాడు. కాకపోతే కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి అని చెప్పలే. ఏమని చెప్పాడు, కసిరెడ్డి రాజు అని చెప్పాడు. ఇప్పుడు అదే ఏది కసిరెడ్డి రాజు ఇందులో A1 అన్నప్పటికీ కూడా డబ్బు డిస్టిలరీల దగ్గర వసూలు చేసింది మనం చూసాం. ఏంటి ఇప్పుడు కసిరెడ్డి రాజు అతని దగ్గరికి వచ్చినటువంటి డబ్బు అంతా మిథున్ రెడ్డి, తర్వాత సాయి రెడ్డి, దాని తర్వాత వీళ్ళ నుంచి బాలాజీ గోయిందప్ప. బాలాజీ గోయిందప్ప అంటే ఆయన భారతీయ సిమెంట్స్.
అంటే మేడం, క్వీన్, ఆ తర్వాత కింగ్ ఎవరైనా జగన్మోహన్ రెడ్డే కదా. ఇప్పుడు మీరు ఈడీ ఏంటంటే రేపు ఎల్లుండో నోటీసులు ఇస్తుంది అని అంటే చెప్తున్నా, అంతిమ లబ్ధిదారు అతనే కదా. పైవాడి పేరు చెబితే పైకే అన్నాడు ఎవరు, నారాయణ స్వామి. లేదు కేశిరెడ్డి రాజు కూడా చెప్పాడు, అంతిమ లబ్ధిదారు పేరు చెబితే అదే నా ఆఖరి రోజనో ఏదో అన్నాడు అన్నారు. ఈ వరుస క్రమంలోనే మనం చూసాం, 2 ఏళ్లుగా సాగుతోంది ఇది. అటు సిట్ అయినా ఇటు ఈడీ అయినా ఈ కేసులో దగ్గర 52 మందినో ఏమో నిందితులుగా గుర్తించారు. అక్కడ హవాలా ట్రాన్సాక్షన్స్, బంగారం ఉంది ఇందులో. నిన్న కూడా ఏదో పత్రికల్లో రాశారు, ఏదో బంగారు కొండనో ఏదో అన్నారు. అంటే గోల్డ్ మైన్ ఎక్కడ ఆల్రెడీ ఈడీ ఎంటర్ అయిందన్నారు. అదేదో హైదరాబాద్ పరిసరాల్లోనే ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డికి నోటీస్ ఇవ్వడానికి వెళ్ళేలోపు ఆ గోల్డ్ మైన్ కూడా కొడతారా? అంటే ఒక బ్రాండే 200 కోట్లు ఇచ్చిందన్నారు. ఏది ఆ మ్యాన్షన్ హౌస్ అనేది బంగారం రూపంలో వీళ్ళకి లంచాలు ఇచ్చినట్టు. బంగారం అనగానే మనకు గుర్తొచ్చేది క్వీన్. అంటే లేడీస్కే బంగారం మీద మోజు ఎక్కువ కాబట్టి, అది కూడా ఆ మ్యాన్షన్ హౌస్ అంటే దాని కంపెనీ పేరు తిలక్ నగర్ ఇండస్ట్రీస్. ఆ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ పద్మావతి జ్యువెలరీస్ దగ్గర మరి ఒక 104 కోట్లు బంగారం కొన్నారని, ఒక 80 కోట్లు బంగారం తాయిల్ జ్యువెలరీస్ దగ్గర కొన్నారని, ఉదయ్ ఏదో రకరకాల జ్యువెలరీస్ పేర్లు వచ్చాయి. ఈ కేసులో అసలు జ్యువెలరీసే ఒక 7-8 కంపెనీలు ఉన్నాయి. అటు ముంబై బేస్డ్ కావచ్చు, ఇటు కోల్కతా బేస్డ్ కావచ్చు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ కూడా. అంటే బంగారం అసలు ఒక బ్రాండు 200 కోట్లు, ఇంకొకటేమో 400 కోట్లు ఇచ్చిందన్నారు. ఎట్లా చూసుకున్నా కానీ ఇదేంటంటే మొన్న ఏదో ఆ పేపర్ వాళ్ళు రాయటం, అదే గోల్డ్ మైన్ గురించి రాస్తూ ఏమని చెప్పి రాశారు, 250 కిలోల బంగారం అన్నారు. అదేదో అప్పట్లో విలువ నీకు కిలో 80 లక్షలే ఉండేది, 220 కోట్లది. ఇప్పుడు దాని విలువ పెరిగిపోయింది కదా. ఇప్పుడు కిలో బంగారం మరి 1.5 2 కోట్లకి చేరుతోంది. ఇప్పుడు దగ్గర 500 కోట్ల రూపాయలను ఏదో చెప్తున్నారు. దాని పక్కన ఒక 0 పెట్టుకోవాలి. ఓకే, ఏది ఇప్పుడు ఇది కూడా అంతే. ఏది ఇప్పుడు ఈ కేసు ఈడీ ఇప్పుడు ఎంత అని చెప్పి వెళ్తోంది, ఈడీ లేకపోతే సిట్ 3600 కోట్లు అంటున్నారు. ఏం చేస్తావు, దానికి కూడా ఒక 0 పెట్టుకో. అంటే 36,000 కోట్లు వీళ్ళు తిన్న సొమ్ము. అందులో 6,000 కోట్లు బంగారమే ఉంటుంది. ఎందుకంటే 30 బ్రాండ్లు వీళ్ళు ప్రమోట్ చేసింది. ఒక తిలక్ నగర్ ఇండస్ట్రీసే 200 కోట్లు ఇస్తే బంగారం, మరి 30 బ్రాండ్లు వేసుకో, అక్కడే నీకు కనపడుతుంది కదా 6,000 కోట్ల విలువైన బంగారమే ఇక్కడ ఇందులో ఇన్వాల్వ్ అయిన. దీంట్లో జగన్మోహన్ రెడ్డికి రేపు ఏదో నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చినంత మాత్రం నువ్వేమి అరెస్ట్ అనుకోకూడదు. పిలుస్తారు. మామూలుగానే మొన్న కేఎన్ఆర్ని ఎన్ని గంటలు విచారించారు, 9:30 గంటలు అనుకుంటా. ఈయన కూడా మరి మినిమం 9 గంటలు 10 గంటలు ఇట్లా విచారిస్తూ వెళ్తారు. 1 రోజు అంటారా, 2 రోజులు అంటారా, 3 రోజులు అంటారా? ఎందుకంటే అప్పట్లో మనకి జేడీ లక్ష్మీనారాయణ కూడా అదే చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆ క్విడ్ ప్రోకో 1.0 ఉంది కదా, అప్పుడు సిబిఐ. మరి ఇప్పుడు ఇంకో లక్ష్మీనారాయణ కావాలా నీకు? అప్పుడు ఆయన 3 రోజులు విచారించాడు. జగన్మోహన్ రెడ్డి అదేదో ఓదార్పు యాత్రలో ఇక్కడ జమ్మల మడకలో ఉన్నట్టున్నాడు. మీ ఊరేనా? అక్కడి నుంచి ఎత్తినట్టున్నారు. ఎత్తి ఆవిడ తీసుకొచ్చి ఇక్కడ పట్టారు. ఎక్కడ హైదరాబాద్లో మంజీరా గెస్ట్ హౌస్లోనే ఇక్కడ పెట్టి 3 రోజులు డ్రిల్లింగ్ జరిగింది. అది డ్రిల్లింగ్ అంటావా గ్రిల్లింగ్ అంటావా విచారించి ఎత్తారు. అప్పటినే చెంచల్గూడ జైల్లో పెట్టారు. ఇప్పుడు కూడా మరి 3 రోజులు విచారిస్తారా? విచారించిన తర్వాత అసలు ఎత్తుతారా? ముందు అసలు నోటీసు రాని. థ్యాంక్ యూ సార్. నమస్తే.